అంటే 17 కుటుంబాలకి 4 బల్బులు వేయంగానే ఇంటర్నెట్ నిండా మీడియా నిండా మీరేనా? ఈ దేశాన్ని రక్షించడానికి వచ్చినటువంటి అపర భగీరథుడా? మీడియా ఎటెళ్తుంది? మీడియా వస్తా 1 by 1 వస్తా. ఏ మీడియా చూపించింది, ఏంటి చూపించింది 1 by 1 వస్తా. అసలు ఏ పథకం ప్రకారం ఆ 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చారు? మీరు ఏం చెప్తున్నారు? మీ జాకీలేంటి? మీ 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 దాన్ని ఏమంటారు, పొగడ్తలేంటి? మీ జాకీలేంటి? రాష్ట్రంలో ట్రైబల్ పరిస్థితి ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ట్రైబల్కి అన్యాయాలు జరిగినాయి? ఎన్ని వేల ఉద్యోగాలు నాన్ ట్రైబల్కి కన్వర్ట్ చేశారు? వరుసనే వస్తా. మీ 17 కుటుంబాలకి బల్బులు ఇచ్చి 4 బల్బులు వేయగానే, అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో బల్బులు వేయగానే అసలు ఇంటర్నెట్ నిండా, సోషల్ మీడియా నిండా, మీడియా నిండా TV10 లాంటి వాళ్ళు కూడా ఒక స్పెషల్ స్టోరీ వేసి 17 కుటుంబాలకి 78 సంవత్సరాల తర్వాత అంటే కరెంట్ ఇచ్చాడంట. ఎన్ని కుటుంబాలండి? 17 కుటుంబాలు. వస్తా 1 by 1 వస్తా. అయితే సుగాలి ప్రీతి పాప ట్రైబే కదా సార్, మరి ఎప్పుడు సార్ న్యాయం జరుగుతుంది ఆ పాపకి? ఎప్పుడు సార్ సిబిఐ వస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్పగా ఏం చేశారయ్యా అంటే, పాత సీసాలో ఉన్న సారాయిని తీసుకొచ్చి కొత్త సీసాలో పోసి మూత పెట్టేశారు. పాత సీసాలో ఉన్న సారాయిని తెచ్చి కొత్త సీసాలో పోసి మూత పెట్టేసి సీల్ వేసేసారు. ఎందుకంటే మనం లెక్కర్ మాఫియా మందే కదా, సీల్ వేయటం అలవాటే కదా. లూజ్ బాటిల్స్లో సీల్ వేసి పడేశారు. సీల్ వేసి పడేసి డేటెడ్ 24/9/2025 జీవోఎంఎస్ నెంబర్ 141 అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు ఈ కేసుని. ఈ జీవో కూడా ఒకసారి చదివి వినిపిద్దాం, రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి కదా. మన భారతదేశంలో ప్రపంచాన్ని రక్షించడానికి భాగీరథి రూపంలో ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చి గంగని పారించినటువంటి అపర భాగీరథుడి యొక్క గొప్పతనాన్ని గురించి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కదా. ఒకసారి చదివి వినిపిద్దాం. In the reference first and second above, the government of Andhra Pradesh have issued orders to entrust the alleged rape and murder of 10th class girl Sugali Preeti, Kattamachi Ramalingareddy Residential School, stated so and so, who belong to ST community to the CBI under section 6 of 1948. In the reference third above, in consultation with the CBI department, the personal training and government of India has opinioned that the charge sheet has been already filed against the accused person and further investigation is also being carried out by a woman police officer of the rank of additional SP of the state of Andhra Pradesh. There are no international or interstate ramifications or complexity of the law warranting investigation of the case by CBI, and it is not fit case for taking over investigation by CBI. For these reasons, it has not been found feasible to hand over the above case to CBI for investigation, and the request to the government of Andhra Pradesh is regretted. ఏం చేసిందయా సిబిఐ? ఏం చేసింది సిబిఐ? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యింది తెలుగుదేశం పార్టీ సాయంలో. ఇన్వెస్టిగేషన్ చేసింది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి. ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు. దీంట్లో సరుకేమి లేదయా, ఇంటర్నేషనల్ నేషనల్ది లేదు, కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ చెయ్యము అని సిబిఐ కూడా రిటర్న్ చేసేసింది కేసుని. ఇప్పుడు ఈ కేసుని సిబిఐకి ఈ జీవోఎంఎస్ నెంబర్ 141 ద్వారా 24/9/2025లో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సిబిఐ ఇప్పటిదాకా ఎందుకు టేకప్ చేయలేదు ఈ కేసుని? ఇంకా ఎన్ని సంవత్సరాలు టేకప్ చేస్తారు? మీ కూటమి ప్రభుత్వం ఏమైనా గాడిదలు కాస్తుందా? మీ కూటమి ప్రభుత్వం ఏమైనా గాడిదలు కాస్తుందా? అనుకున్నాడంటే అయ్యిందంతే. ఆ TV10 వాళ్ళు, ఎన్టీవీ వాళ్ళు, TV9 వాళ్ళు అరే రే అనకూడదు. కానీ ఏమన్నా సార్ కొద్దిగా కాన్షియస్ ఉండాలి కదా సార్. మనం కాస్తైనా సరే ప్రజల కోసం సార్ ఎందుకు సార్ ఈ TV10లో, TV9లో, తర్వాత ఈటీవీలో, ఏబిఎన్లో, TV5లో, మహా టీవీలో ఈ సుగాలి ప్రీతి కేసు ఎందుకు సార్ రావటం లేదు? సుగాలి ప్రీతి ట్రైబ్ కదా సార్. 17 కుటుంబాలకి సెంట్రల్ గవర్నమెంట్ పథకం ద్వారా కరెంట్ ఇచ్చాడని చెప్పేసి నిన్నటి నుంచి డిబేట్లు, స్పెషల్ స్టోరీలు. మా మిత్రుడు ఉన్నాడు పాపం, చాలా మంచి మిత్రుడు నాకు, ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, మహా టీవీ వంశీ. పేరు నేను కూడా చెప్తా, ఎందుకు అబద్ధం ఏముంది, నా మంచి మిత్రుడే. వెంకటకృష్ణ నా మంచి మిత్రుడే. సాంబశివరావు గారు నాకు మంచి మిత్రులే, వెరీ గుడ్ ఫ్రెండ్స్.
అసలు మేము 5 సంవత్సరాల్లో మాట్లాడుకొని రోజు ఉంది అంటే చాలా వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎవ్రీడే గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి గుడ్ నైట్ వరకు 20 చాలా మంచివాళ్ళు, ఒక ఆలోచన ఉంది, ఒక ఐడియాలజీ ఉంది. సార్ అసలు మీరు ఎలివేషన్ ఆ 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చినప్పుడు మహా టీవీ వంశీ గారి ఎలివేషన్ చూస్తుంటే బహుశా ఓజీ సినిమాలో కూడా ఆ ఎలివేషను ఆ స్థాయిలో గ్రాఫిక్స్ కూడా లేవేమో అనిపిస్తుంది సార్ నాకు. సరే పోనీ చంద్రబాబు నాయుడు గారు అంటే 45 సంవత్సరాల పొలిటీషియన్, ఎంతో కొంత చేశారు. ఆ తుఫాను తీసుకొచ్చి ఉత్తర దక్షిణ నుంచి తీసుకొచ్చి దక్షిణానికి, దక్షిణ నుంచి తీసుకొచ్చి ఉత్తరానికి, ఉత్తరం నుంచి తీసుకొచ్చి పడమరకి పెట్టారు అంటే ఓకే పర్లా. సరే పోనీ ఎందుకంటే తీసుకున్న దానికి చేస్తున్న దానికి మీరు న్యాయం చేస్తున్నారని. సార్ ఇంత విజ్ఞత ఉంది, కాస్త చదువుకున్నారో లేదో తెలీదు, బట్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, చక్కగా మంచిగా కోట్ వేసుకుంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో మాట్లాడతారు. వంశీ గారు ఏమైంది మీకు? వాట్ హ్యాపెన్ టు యూ? ఈ సుగాలి ప్రీతి కేసు, మొవ్వల నగేష్ కేసు, ఈ రాష్ట్రంలో దళిత ట్రైబల్ పిల్లల యొక్క బతుకులు మీకు పట్టవా? ఈ కేసులు కాదా సార్? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి రాజ్యాంగ హక్కులు లేవా? వీళ్ళకి ఇచ్చినటువంటి మాట మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తప్పితే మీరు ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళ తరపున? నేను దయచేసి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారని మీరు అనుకోవద్దు. నేను చాలా బాధతోనే మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు తప్ప, మీడియా తప్ప ఈ బాధితులకి ఈరోజు సహకరించగలిగినటువంటి అవకాశం ఇంకొకరికి లేదు కాబట్టి మాట్లాడుతున్నా. ఏమైపోయింది సాంబశివరావు గారు మీ ఎలివేషను, మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడండి. మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు మీరు ఒక ఎంప్లాయీ, నేను కాదను. కానీ నేను మేనేజ్మెంట్లను కూడా అడుగుతున్నా, ఎందుకు ఈ ట్రైబల్ పిల్లల జీవితాలు ఎందుకు మీరు మార్చలేకపోతున్నారు? ట్రైబల్ పిల్లల జీవితం, ఒక అమ్మాయి మరణం గర్భసంచి నిండా వీర్యం ఉందని చెప్పినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కేసును తీసుకొచ్చి పక్కన పడేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే, సిబిఐ ఈ కేసుని రిజెక్ట్ చేసి పక్కన పడేస్తే ఎందుకు సార్ మాట్లాడరు? ఎందుకు సార్ మాట్లాడరు? ఈ మొవ్వల నగేష్ కేసు మొత్తాన్ని సిబిఐకి మొవ్వల నగేష్ కేసు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి ఈ మొవ్వల నగేష్ చనిపోయినటువంటి అబ్బాయిని నేను తీసుకొస్తాను, మొత్తం చేస్తానని జనసేన పార్టీ మొత్తం ఆ కుటుంబానికి నిలబడి ఈరోజు నిందితుడిని వాళ్ళ పార్టీలో చేసుకుంటే ఎందుకు సార్ మాట్లాడరు? డిబేట్లు బెటర్ మీరు. సార్ ఈ మొవ్వల నగేష్ మత్స్యకారుడు కదా, ఇతనికి ప్రాథమిక హక్కు లేదా? నేను అడుగుతున్నా మీడియా వారిని, నేను అడుగుతున్నా స్పెషల్ స్టోరీలు వేసేవాళ్ళని. అంటే ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, న్యాయం చెయ్యగలిగిన స్థాయిలో ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు న్యాయం చేయకుండా ఇలా నిందితులతో కుమ్మక్కైపోయిన కేసులను కూడా మీరు ఎందుకు మాట్లాడి ప్రెజర్ పెంచి ఈరోజు బాధితులకు న్యాయం చేయరు? 17 కుటుంబాలకంట కరెంట్ ఇచ్చారంట, అది కూడా చెప్తాను నేను. ప్రధానమంత్రి జనతి ఆవాసి న్యాయ మహా అభియాన్, ఇది ప్రధానమంత్రి ట్రైబల్ ఏరియాలో రోడ్లు ఇవి కూడా ఉన్నాయి. రోడ్లు, లైట్లు ఇవన్నీ కూడా లేనివి. ఎక్కడైతే రోడ్లు, కనెక్టివిటీ, ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాము ఇవేమీ లేని సందర్భంలో వాళ్ళకి ట్రైబల్ ఏరియాలో, ఎక్స్క్లూజివ్లీ ట్రైబల్ ఏరియాలో అంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే రోడ్లు, శానిటేషను, బల్బులు, కరెంటు, విద్యుత్తు లేని చోట ఈ పథకం ప్రవేశపెట్టారు. 2024-2025కి కాను 24,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసుకుంది ఈ ప్రోగ్రాంకి. సార్ ఎన్ని వేల కోట్లు? 24,000 కోట్లు. దేనికోసం? దేశవ్యాప్తంగా ఉన్న ట్రైబల్ మహిళల యొక్క ట్రైబల్ జీవితాలను కొంచెం వెలుగు నింపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం. 24,000 కోట్ల రూపాయల అలొకేషన్ ఉన్న పథకంలో 17 లక్షల రూపాయలు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ పథకం కింద ఆ 17 కుటుంబాలకి